ఏమి ఉంటాయండి? ఆర్గానిక్‌గా కూరగాయలు మన చేతులతో మన మిద్దెలపై మనమే పండించుకొని, మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఇప్పుడు రైతులకి కెమికల్స్ వాడకుండా ఏ పంట పండించలేకపోతున్నారు. సో, ఆ నేపథ్యంలో ఆ కూరగాయలని తెల్లారే రెండో రోజు తెచ్చి మనకు అమ్ముతుంటే, ఆ అవశేషాల్లో ఉన్న వాటిల్నే మనం కొనుక్కొని తిని మళ్ళీ వాటిల్ని మనం బాడీలోకి పంపించుకొని కలుషితమయ్యి మనకంతా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇదివరకు కాలంలో క్యాన్సర్స్ అలాంటివి ఏమి లేవు. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయినాయి కదా. సో, అందుకని చెప్పేసి మేము మా కూరగాయలు మేమే పండించుకుందాం అనే ఉద్దేశంతో మేము టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టిన తర్వాత మట్టి మిశ్రమం నుంచి విత్తనాలు వేసుకోవటము, కూరగాయలు నారు పెట్టుకోవటము, పెస్టిసైడ్స్ ఎలా వాడాలి, పురుగులు వస్తే ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆల్రెడీ చేసే వాళ్ళ దగ్గర నేర్చుకొని సక్సెస్ సాధించిన తర్వాత మాలాగా చాలామందికి ఇలాంటి డౌట్సే చాలా ఉంటాయి. ఆ ఉద్దేశంతో మేము ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశామండి. ఏపీ తెలంగాణ మొత్తం ఒక 2000 మంది ఉంటారు. వర్చువల్గానే మాకు వచ్చినవన్నీ మేము డౌట్స్ అన్నీ మా గ్రూప్లో పెట్టుకుంటాం. మా గ్రూప్లో కొంతమంది సైంటిస్టులు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు ఎలా వాడారో అవన్నీ మాకు చెప్తూ ఉంటే దాన్ని బట్టి మేము ఒకళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే 60+ ఏజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం తీసుకుంటున్నారు. ప్లస్ పిల్లలందరూ అబ్రాడ్లో అటు ఇటు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఉండటం వల్ల వాళ్ళ లోన్లీనెస్ ఉంటుంది. అదంతా దీంట్లో స్ట్రెస్ అనేది రిలీఫ్ పొందేస్తున్నారు. మన చుట్టుపక్కల ఉండే మొక్కలే మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనకు తెలియదు. సో, మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని కొంతలో కొంత ఇప్పుడు కేశవర్ధిని ఉంటుంది, వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి అట్లా వాళ్ళందరికీ బాగా పనిచేస్తుంది. మనకి పాడుకు కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అవి మన కళ్ళ ముందే ఉంటాయి కానీ మనకి వాటికి ఉపయోగాలు తెలియక ఏవో మన కలుపు మొక్కల్ని అని తీసి పడేస్తూ ఉంటారు. సో, అవన్నీ మనకి జనాలకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మన వాతావరణంలో పెరిగే నారు మొక్కలు తీసుకొచ్చి తక్కువ రేట్లకి మేము అందరం కలిసి తక్కువ రేట్లో కొనుక్కొని పంచుకుంటూ ఉంటాం. అవి మన దగ్గర మన వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి సస్టైన్ అవుతాయి. సో, ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటామండి.